తెల్లడు వచ్చాడు చూడు ఆనందు నూనె అవి విసురా. ఏం కూర వండుతున్నావు? మటన్. ఏంటి ఇదంతా కలుపుతున్నావు? అల్లం, ఎల్లుల్లిపాయలు, కొబ్బరి, గసాలు, ధనియాలు, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, టమాటాలు 2 మసాలా పట్టేసావు మొత్తం. ఏంటి అలా చేపల కూరలకు కలిపి పెడుతున్నావు? ఇదో స్పెషల్. ఇదొక రకమా? ఇదేం రకం? నేను ఎప్పుడు చూడలే. ఇదొక స్పెషల్ అన్నమాట. ఇలాగ మనం పెట్టుకొని కాసేపు ఆగిన తర్వాత మనం వండుకుంటే మొక్కకు పట్టి చాలా టేస్టింగ్ ఉంటుంది. అది సేమ్ చేపల కూరలాగా కదా? చేపల కూరలాగా కలిపి పెడుతున్నావా? ఉప్పు వేస్తున్నావా? సాల్ట్. ఇప్పుడు ఇంకా కారం. కారం. కలుపు ఇదంతా సరిపోద్దా కారం? అది చాలు. ఎందుకు కారం అంత కారం? కలుపు. గ్రేవ్ వస్తుందండి. ఎందుకంటే ఇట్లా పెట్టింది నేను. గ్రేవ్ వస్తుంది. గ్రేవ్ వస్తే మనం అన్నంలో కలుపుకోవటానికి మసాలా. నీ జుట్టు ఏంది అట్లా ఉంది? కోడి పుకేసిన జుట్లాగా. నిన్న శనివారంగా తలకు పోసుకున్నా. అమ్మో, ఇంకా నూనె పెట్టుకోలేదు, పని అవ్వలేదు కదా. ఇంకోండి ఫ్రెండ్స్, నీళ్ళు పోయాలా? వాటర్ ఏవా? మటన్ తిప్పమ్మా సారి. చూసారా చాలా బాగుంది. ఇంకో బోన్ అనమాట. కాచి ముక్క అయిపోయినట్టేనా కూర? చెప్పు. ఉడకాలి. చూసారా బాగుందో? కొత్తిమీర వేసింది ఫ్రెండ్స్. ఇంకా టైం పట్టిద్ది కదా, అప్పుడే వేసా కొత్తిమీర. అంటే ములక్కాయ వేసి ఉంటే బాగుండేది కదా. ప్రతి దాంట్లో ములక్కాయ చెట్టు ఉంది కదా మనకి. ములక్కాయ ప్రతి దాంట్లో ములక్కాయ వేసుకుంటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్, మీరు చెప్పండి. ప్రతి దాంట్లో చూసారా? మటన్ కర్రీ ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? కొంతమందికి తినరు, రేట్ ఎక్కువైనా సరే. ఇదివరకు అయితే నేను తినేదాన్ని కాదు. నాకు 1000 రూపాయలు కేజీ మటను. ఎందుకని కోళ్ళు తింటలేదనా? బట్లు తినవద్దు అంటున్నారని కేజీ మటన్ 1000 రూపాయలు ఇప్పుడు ఈరోజు. అదివరకు 800 కదా. అదివరకు 800, ఇప్పుడు 1000 రూపాయలు తీసుకుంటున్నారు. అర కేజీ 500 తీసుకున్నారు. నీ మొహం ఏంటి అట్ట ఉంది? ఏంటి అట్ట ఉంది? డబ్బులేంటో అసలు నాకే అర్థం కాల. ఫ్రెండ్స్ ఉడికిపోయిందా? చూడు ఉప్పు. ఇది నా ఫేవరెట్. ఇది నాకే ముక్క. ఆ బోన్ నాకే ఫ్రెండ్స్. బోన్ అది మా అబ్బాయికి నాకు నాకు ఇష్టం ఉన్నది. ఓన్లీ మెత్తడ్ పీసెస్. దీంట్లోకి ఏంటి ఇవాళ? రైస్, కిచిడి రైస్. అది కూడా చూపిస్తాము ఇవాళ. ఉప్పు చూడు 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 చూడు. అయ్యా తీసి మెత్తగా అయిందో లేదు చూడవా? సరిపోద్దులే. అన్నంలో కిచిడి వేస్తా కదా అన్నం, సరిపోద్దులే. కిచిడీలు వేస్తాం, అన్నం కాదు. అన్నం కిచిడి రైస్లో కూర కలుపుకుంటాం కదా, సరిపోద్దా అలా. ఉప్పు వేస్తాం కదా దాంట్లో. ఇది కారంగానే ఉందా? చెప్పకుందా? కారంగానే ఉంది. అట్లానే ఉండాలి. నిమ్మకాయ తెచ్చువా? ఉండే.
తెచ్చాక నిమ్మకాయలు 2 నిమ్మకాయలు ఉల్లిపాయలు వేసుకొని వాళ్ళకు పట్టు పట్టాల్సిందే. అది ఎవరికి? నాకే. నీకా? చెప్పు ఇప్పుడు ఎవరికి అది? ఎవరికి చెప్పు? చంటుడికి. మా జున్నుగాడికి పీసెస్ అంటే ఇష్టం. వాడు భోజనం అయితే తినడు కానీ నాన్ వెజ్ అంటే లైక్ చేస్తాడు ఫ్రెండ్స్. వాడికి నాకు కూడా అంత పిచ్చి ఉండదు. మరి మా ఊడికి ఏందో వాళ్ళ నాన్నకి లాగా అనమాట. వాళ్ళ నాన్న ఏదైనా తింటాడు. ఏం చేస్తున్నావు? అయిపోయిందా? కిచిడి రాడు. మమ్మీ దగ్గరికి. ఏం చేయను? ఏం కావాలి నీకు? అయ్యంటే తినిపించు. మమ్మీ నేను తినిపించుకుంటూ కూర్చునేనా? లేవు లేవు. మమ్మీ దగ్గరికి వెళ్ళి. చింతల్లి మమ్మీ దగ్గరికి వెళ్ళి. మమ్మీ దగ్గరికి వెళ్ళమ్మా. నువ్వు ఆము ఉంటాము. కిచిడి ముడతారా? బగారా రైస్. తెలంగాణలో బగారా రైస్, వెజిటేబుల్ బగారా రైస్ వేసేయి. వీళ్ళు పామాయిల్ వాడతారు అమ్మోళ్ళు. క్యారెట్, బంగాళదుంప, బీట్రూట్ ఆయిల్లో వేసేసింది చూసారా. పెట్టింది ఫ్రెండ్స్. అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, టమాటా, కరివేపాకు వేస్తున్నా. పుదీనా వేయాలి కదా. పుదీనా వేయాలి. పుదీనా పట్టు. అన్నీ వేసింది ఫ్రెండ్స్. ఏమో ఒక స్టైల్ అన్నమాట. ఇవన్నీ దుంపలన్నీ మగ్గినాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, పచ్చిమిరకాయలు, టమోటాలు, తర్వాత కొత్తిమీర వేస్తుంది. తిప్పు. మూత వేసింది. అమ్మ బాబు, ఎండాకాలంలో ఎంత ఆయిల్ ఫుడ్. ఆయిల్ ఎంత వేసిపోయింది తల్లి. జున్ను ఎందుకు ఎంత ఆయిల్ వేసింది అడుగు. కాదు ఎంత ఆయిలా తిన్నామా. ఎన్ని లోటా బియ్యం, ఎన్ని లోటాలు పోతున్నాం? లోటా బియ్యానికి 2 లోటాలు నీళ్ళ, అంతేనా? తగ్గించిపోయాలి. ఎంత తగ్గిస్తున్నావు? కొంచెం ఇది చూపించు. ఏది ఎంత? దాంట్లో ఉప్పు వేస్తావా? ఇది మరగాలి. కేసరా ఒక పాట పాడరాదు? ఏదో ఎసరు వచ్చిందా? ఉడుకుతుంది. ఎసరు వస్తుందన్నమాట. ఇదిగోండి. చూడు, రైస్ వేస్తున్నావా? వేసేసి ఆయన్ని సర్వగా తర్వాత చూద్ది కానీ వేసి
ఇదిగోండి రైస్. ఏంది ఇదిగో ఈయన చూడు, అస్సలు నా కొడుకే కానీ నా దగ్గర రాడు ఈ పిల్లగాడు. పద్దాకా ఆమె దగ్గరికి. జున్ను వేషం పెట్టుకొట్టాడా బాబు? కుమార్ గారు ఏంటండి బాబు అని కొట్టారంట. కలర్ఫుల్ భలే ఉంది. గ్రీన్, వైట్, ఆరెంజ్, రెడ్ చూసారా ఎలా ఉందో? కలర్ఫుల్గా అయితే ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి ఆ వారం. అంతేనంటవా? ఎట్లా ఉంటుందంటావు టేస్ట్? పోయినసారి వండింది అయితే బాగుంది, అప్పటి నేను చూపించలేదు కదా. మామూలు రైస్ వండింది మాత్రం చూసారు, తిన్నాము. ఆడుతూ ఉంది రైస్. ఇది అన్నం ఉడికితే ఇంకా మనం తినేయటమే, అంతేనా? చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇంకా అన్నం మగ్గాలి, రైస్ సిమ్లో పెడుతున్నావా? ఇంకా అలా ఇగో ఇలా రాగానే రైస్ సిమ్లో పెట్టేసేయాలి. ఇంకా అన్నం లాగే మగ్గిపోద్ది. ఇక వాటర్ అంతా కొంచెం లైట్గా ఉన్నప్పుడు, ఇది చూసారా అట్లా వాటర్గా ఉన్నప్పుడు రైస్ సిమ్లో పెట్టేయాలి. అప్పుడు అన్నం మగ్గిపోద్ది. చూద్దాం ఏమవుతుందో. వేడి రైస్ అయిపోయింది కదా. రైస్ చూసారా పొడిలాడుతుంది. రైస్ బ్రహ్మాండంగా ఉంది, వేడిగా ఉంది కదా. చూసారా? నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది దీని మీద, కానీ నెయ్యి లేదు కదా. నెయ్యి అయితే ఇంకా బాగుంటుంది దీని మీద. స్మెల్ అదంతా ఇంకా బాగుంటుంది. ఏంటి ఎలా కలుపుతున్నావు? సాలేగా అన్నం రైస్ ఇరిగిపోద్ది వేడి మీద. పొగలు వస్తున్నాయి చూసారా? ఎలాగ పడుతున్నాయో. ఏదో స్నో ఇలాగా పెట్టు కంచంలో. ఏమన్నా కంచం ఇదేమన్నా? ఇది పెట్టు. వేడి రైస్. ఎవరికి ఇది? నాన్నక? బీట్రూట్ ఎందుకు తీసేస్తున్నా? చాలు ఇప్పుడు తర్వాత పెట్టు. చికెన్ కర్రీ అంటున్నా, మటన్ చికెన్ కర్రీ అంటున్నా. కింద వేడిగా కాలుతుందా? మటన్. చికెన్ అన్న వచ్చేసింది ఫ్లోలో అనమాట. చికెన్ కాదు ఫ్రెండ్స్, మటను. మటను, బగారా రైస్, కిచిడి రైస్. మన ఆంధ్ర వాళ్ళకి కిచిడి రైస్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది అన్నం కలుపుతున్నా. ఇవ్వండి, బాగుంది. మటను బయట కూర్చున్నా కదా, అది అన్న చూసారా ఎలా అవుతుందా?